హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీరు మిస్ చేసుకుంది మళ్ళీ మీకు దొరుకుతుందా? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇలా మిస్ చేసుకుంది అనేసరికి అది ఏదైనా కూడా అవ్వచ్చు. చాలా మంది లైఫ్‌లోనేంటంటే కొన్ని ఆపర్చునిటీస్ అనేవి మిస్ చేసుకుంటారు. ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా వర్కౌట్ అవ్వాల్సినవి జస్ట్‌లో మిస్ అయిపోతుంటాయి. ఆర్ ఒక రిలేషన్‌షిప్‌లో ఒక పర్సన్‌ని మిస్ చేసుకుంటారు. సమ్ అంటే డిఫరెంట్ సిట్యుయేషన్స్ అండి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందేంటంటే కొన్ని వస్తువులు మిస్ చేసుకుంటారు. బేసిక్‌గా వస్తువులు బేస్డ్‌గా మనం ఏంటంటే స్పెసిఫిక్‌గా రీడింగ్ చెప్పడానికైతే అవ్వదు కానీ, బట్ అలా కూడా మీరు కన్సిడర్ చేసి ఏమైనా చూడాలి అనుకుంటే అది మీ ఇష్టం. ఇఫ్ ఇంట్రడక్షన్ పార్ట్ కానీ క్లియర్‌గా వింటే ఇవన్నీ మీకు అర్థమవుతాయి. బట్ చాలామంది డైరెక్ట్‌గా రీడింగ్ చూస్తారు. ఏ బేసిస్‌లో చేస్తానో కూడా అర్థం కాదు. కానీ ఇది చూసే వాళ్ళకి మాత్రం నేను క్లియర్‌గా చెప్పాలనుకుంటుంది ఒకటే. మేబీ మీ లైఫ్‌లో మీరు ఏదైనా మిస్ అయ్యి ఉండొచ్చు పాస్ట్‌లో. సో, అది మళ్ళీ మీకు దొరుకుతుందా? అసలలాంటి ఛాన్స్ ఉందా? అలాంటి ఛాన్స్ కోసం మీరు ఏమైనా చెయ్యొచ్చా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా ఒక రీడింగ్ చేస్తే బావుంటుందని అనిపించింది నాకు. అందుకే చేస్తన్నాను. చూద్దాం అసలు. ఎప్పట్లానే మీ ముందయితే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి పైరైట్ రాక్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి క్లియర్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి హైలైట్ పామ్ స్టోన్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పైరైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీరు మిస్ చేసుకుంది మీకు మళ్ళీ దొరుకుతుందా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు అంటే, ఈ ఆపర్చునిటీ ఏదైతే మిస్ చేసుకున్నారో, ఆర్ ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో మీరు అంటే మిస్ చేసుకున్నది. బేసిక్‌గా చాలా కష్టపడ్డారండి. మీ 100% ఇచ్చారు అని చెప్పొచ్చు. డెఫినెట్‌గా వన్స్ 100% ఇచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు. మీరు కూడా అలానే పెట్టుకున్నారు. కాకపోతే మరి మీరు ఎంత కష్టపడినా సరే అది వర్కౌట్ అవ్వలేదు. అంటే ఒకటి మాత్రం నిజమండి. దీనికోసం అని చెప్పి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారో, మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి తెలిసినా తెలియకపోయినా ఆర్ అంటే పర్టిక్యులర్‌గా దీనికి బేస్డ్‌గా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఈ కార్డ్స్ చూస్తుంటే మీరు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు? మీ పరిస్థితి ఏంటి అనేది మాత్రం నాకు తెలుస్తుంది. దీనికోసం అని చెప్పి చాలా కన్సిడర్ చేశారు. చాలా అంటే రకాలుగా మీరు ఈ సిట్యుయేషన్‌ని స్టడీ చేశారండి. ఆర్ ఇది అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారమే మీరు ప్రయత్నాలు చేశారు. ఈవెన్ టైమ్ టు టైమ్ ఇక్కడ చేంజెస్ ఏమైనా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటే మీరు చేంజెస్ కూడా చేసుకున్నారు. మొత్తానికి మీ వైపు నుంచి 100% ఇది వర్కౌట్ అవ్వాలి అనే ఎఫర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. బేసిక్‌గా ఇది యాక్చువల్‌గా మీరు డిజర్వ్ చేస్తారండి. నిజానికి ఇప్పుడు మిస్ అయిపోయిన వర్తీ పర్సన్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఇది ఒక వస్తువైనా సరే స్టిల్ ఈ వస్తువునేంటంటే మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవడం కానీ, యాక్చువల్‌గా ఈ వస్తువు విషయంలోనేంటంటే మీరు అంటే చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోవడం కానీ, ఇలా కూడా జరిగాయి. పర్టిక్యులర్‌గా వస్తువుల గురించి రీడింగ్ అయితే కాదు కానీ, బట్ ఒకటి మిస్ చేసుకుంటారు కదా! ఆపర్చునిటీ అయినా ఆర్ ఒక పర్సన్ అయినా, ఒక సిట్యుయేషన్‌లో ఏదైనా. మొత్తానికి మీ వైపు నుంచి అయితే మాత్రం మీ ప్రయత్నాలు కానీ, మీరు ఎంత కష్టపడ్డారు, ఎంత స్ట్రగుల్ తీసుకున్నారు,
ఎంతలాగా అంటే ఇది వర్కౌట్ అవ్వాలని ట్రై చేశారు అనేది మాత్రం తెలుస్తుందండి. లైక్ మీ 100% ఇచ్చారు. సో, అలా ఇచ్చిన తర్వాత కూడా ఇది జరగకపోయేసరికి మీరేంటంటే లోగా ఫీల్ అయ్యారు. అంటే జనరల్‌గా ఎవరైనా లోగా ఫీల్ అవుతారు. ఒకసారి మనం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న తర్వాత మనం అంటే ఒక వేలో ట్రై చేసి మిస్ అయిపోయినప్పుడు ఎవరికైనా చాలా కామన్‌గా ఉండేదే ఇది. మీకు కూడా చాలా కామన్‌గానే ఉంది. కాకపోతే ఈ రీసెంట్ టైమ్స్‌లోనేంటంటే ఇది మిస్ అయిపోయింది కదా! అని చెప్పి మేబీ స్టార్టింగ్‌లో కొంచెం మీరు ఓకే. అంటే మనం ట్రై చేసాం వర్కౌట్ అవ్వాలి. బట్ అవ్వలేదు. మనం ప్రయత్నాలు చేస్తున్నాం. అయినా సరే ఎందుకో వర్కౌట్ అవ్వట్లేదు అని ఇలా ఉండేవి కానీ ఆలోచనలు. బట్ ఈ రీసెంట్ టైమ్స్‌లో మాత్రం మీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే కొంత డెస్పరేట్‌గా ఉన్నాయండి. మీరేంటంటే ఎక్కడో కానీ స్టబ్బర్న్‌గా ఉన్నారు. అంటే ఎలా చెప్పాలంటే ఇది మీరు మిస్ చేసుకోవడం కాదు కానీ మీలో ఒక నెగెటివ్ షేడ్ అనేది బయటకొచ్చిందండి. అయితే మీరు ముందు అలా లేరు. అది కూడా నేను చెప్తున్నాను. ముందేంటంటే మీరు ట్రై చేసినప్పుడు కానీ, ఇది హోల్డ్ చేయాలి అని చూసినప్పుడు కానీ, ఆర్ మొత్తానికి ఇది మిస్ అయిపోయే ముందు మాత్రం చాలా నీట్‌గా, చాలా జాగ్రత్తగా అండ్ చాలా మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేశారు అని అనిపిస్తుంది. బట్ ఇది మిస్ అయిపోయిన తర్వాత కూడా మీరేం వెంటనే మారిపోలేదు. ఆర్ మీరేంటంటే ఏదో అది నెగెటివ్‌గా తీసుకొని అలా చేంజ్ అవ్వలేదు కానీ, బట్ ఈ రీసెంట్ టైమ్స్‌లో మాత్రం మీలో ఎక్కడో కానీ ఒక డెస్పరేషన్ కానీ, ఒక నెగటివిటీ కానీ, ఎక్కడో కానీ ఆ పొసెసివ్‌నెస్ కానీ స్టార్ట్ అయిందండి. సో, దానివల్ల ఏంటంటే మీరు సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడలేకపోతున్నారు. మీరేంటంటే ఈ విషయంలో కొంత స్టబ్బర్న్‌గా ఉన్నారు అని చెప్పొచ్చు. కొన్ని కన్సిడర్ చేయాల్సినవి కన్సిడర్ చేయట్లేదు. అంటే ఒకటి మీరు చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత మిస్ అయ్యారు కాబట్టి మీరు అంత మెచ్యూర్డ్‌గా థింక్ చేయలేకపోవచ్చు. బట్ ఇది మిస్ అయిపోయిన కొత్తలో మంచిగానే ఉన్నారు. స్టెబుల్‌గానే ఉన్నారు. సో, కొంచెం క్లారిటీ అనేది మెయింటైన్ చేశారు. బట్ ఈ రీసెంట్ టైమ్స్‌లోనే ఎందుకు అంటే ఈ నెగటివిటీ అనేది స్టార్ట్ అయింది. ఎందుకు మీరేంటంటే ఇక్కడ మీకు తెలియకుండానే థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, మీరు ఒక ఆపర్చునిటీ మిస్ అయినా, ఒక వ్యక్తినే మిస్ అయినా, ఏమైనా జరగనివ్వండి. బట్ మీ పరిస్థితి డిఫరెంట్‌గా ఉందండి. అంటే ఇండివిడ్యుయల్‌గా మీలో కొన్ని చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇది ఇంపార్టెంట్ అవ్వచ్చు. సో, అందుకే చాలా కష్టపడ్డారు. చాలా ప్రయత్నాలు చేశారు. బట్ ఇది ఎందుకో కానీ మిమ్మల్ని మారుస్తుందండి. ఆ మార్పులు ఏ విధంగా ఉన్నాయి అంటే, మీ గ్రోత్‌ని కానీ, ప్రోగ్రెస్‌ని కానీ ఆర్ మీరు నేనే ఫస్ట్ మీకు చెప్పాను. చాలా ఇది డిజర్వ్ చేస్తారు. నిజానికి మీరు వర్తీ అని చెప్పి. బట్ ఇప్పుడు మీ ప్రవర్తన కానీ, ఇప్పుడు మీ ఆలోచన విధానం కానీ, అంటే మీలో వస్తున్న మార్పులు కానీ ఎలా ఉన్నాయంటే, అంటే ఇది మీరు డిజర్వ్ చేసేలా లేవు ఫస్టు. ముందు మీరు ప్రయత్నం చేసినప్పుడైతే 100% డిజర్వ్ చేస్తారు. అందులో నో డౌట్. బట్ ఈ రీసెంట్ టైమ్స్‌లో మీలో వస్తున్న మార్పులు కానీ, మేబీ మీరేంటంటే ఈవెన్ వేరే వ్యక్తులతో మిమ్మల్ని కంపేర్ చేసుకోవడం కానీ, ఆర్ ఇక్కడేంటంటే వేరే వ్యక్తుల్ని చూసి జెలస్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివి కూడా స్టార్ట్ అయ్యాయండి. అంటే ఎక్కడో కానీ మీలో కొంత నెగటివిటీ అనేది నాకు కనిపిస్తుంది. ఇది అంటే మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్ బట్టి మీకు రెసొనేట్ అవుతుందాన్ని బట్టి తీసేసుకోవచ్చు. ఎందుకంటే నేనిక్కడ పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్‌లో ఇలా అని ఏం చెప్పట్లేదు కాబట్టి, ఒక జనరల్ వేలో చెప్తున్నాను కాబట్టి, మీకు ఎలా రెసొనేట్ అయితే అలానే తీసేసుకోండి. కాకపోతే మీలో వస్తున్న మార్పులు కానీ, మీకున్న డౌట్స్ కానీ, ఆర్ మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్న వే కానీ, యాక్చువల్‌గా పాస్ట్ పర్సన్‌కి, ప్రెజెంట్ పర్సన్‌కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే, ఇది రోజు రోజుకి మీకు కష్టమవుతుంది. ఈ సిట్యుయేషన్‌లో మీరు అంటే ఈ మిస్ చేసుకున్న ఆపర్చునిటీయే కాదు, ఆర్ పర్సనే కాదు, ఆర్ ఒక థింగే కాదు, ఇంకేదైనా సరే ఇది డిజర్వ్ చెయ్యాలి అంటే మాత్రం మీరలా చేంజ్ అవ్వకూడదండి. ఆర్ ఇది మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అంటే మాత్రం మీరు ఏ పర్సన్‌లో అయితే చేంజ్ అవుతున్నారో, ఆర్ మీరు ఎలా అయితే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారో, ఇలా మాత్రం ఉండకూడదు. మీ మైండ్‌సెట్ చేంజ్ అవ్వాలండి. ఇఫ్ పర్సన్ రిలేటెడ్ అయితే మాత్రం మీరు చూసే పర్సెప్షన్ చేంజ్ చేసుకోవాలి. ఈ పర్సన్ ఒక రియల్ ఇష్యూ లాగా మీరు ఫీల్ అవ్వడం మానేయాలి ఫస్ట్. ఎందుకంటే ఈ పర్సన్ రియల్ ఇష్యూ అయితే కాదు. కాకపోతే అంటే ఇది వర్కౌట్ అవ్వనప్పుడు మీరు మంచిగానే ఉన్నారు. కానీ ఇప్పుడు మీలో వస్తున్న మార్పులేంటంటే మీరు చేసే పనులు ఇక్కడ రిలేషన్‌షిప్‌ని కాంప్లికేట్ చేస్తున్నాయి. ఇఫ్ రిలేషన్‌షిప్ రిలేటెడ్ అయితే. ఈవెన్ అంటే ఒక ఆపర్చునిటీ అయినా మీరు థింక్ చేసే వే కానీ, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్న వే కానీ, ఈ ఆపర్చునిటీ అనేది మీకు దగ్గరికి రాకుండా చేస్తున్నాయి. అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏంటంటే ఏదైనా మన లైఫ్‌లో సాధించుకోవాలి అంటే దాన్ని మనం అట్రాక్ట్ చేసుకోవాలి. అది ఎప్పుడంటే మనం పాజిటివ్‌గా ఉంటూ హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నప్పుడు
అండ్ దాని ప్రకారం మనం థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు డెఫినిట్‌గా అది మనకే వస్తుంది. మనం దాన్ని డిజర్వ్ కూడా చేస్తాం. బట్ మనం నెగెటివ్‌గా ఉన్నప్పుడు, లోగా ఫీల్ అవుతున్నప్పుడు దాని ప్రకారం కొన్ని చేయకూడని పనులు చేస్తున్నప్పుడు మనం దాన్ని డిఫరెంట్‌గా హ్యాండిల్ చేస్తున్నప్పుడు అది మనం అట్రాక్ట్ చేసుకోలేం. సో, ఇప్పుడు మీ లైఫ్‌లోనేంటంటే ఈ మిస్ చేసుకుంది కానీ మీరు మళ్ళీ సాధించుకోవాలి అంటే మాత్రం మీలో మార్పులు రావాలండి. మీరేంటంటే ఇలా ఉండకూడదు. మీరు స్టార్టింగ్‌లో ఎలా అయితే ఉన్నారో, స్టార్టింగ్‌లో మీ ఆలోచనలు ఎలా అయితే ఉన్నాయో, మీరు ఏ విధంగా అంటే ఇది వర్కౌట్ చేయాలి అని చూసారో, అలానే మళ్ళీ చెయ్యాలి. మీ ఆలోచనలు మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. అంటే ఇది ఎలాంటిదైనా సరే, మీరు మళ్ళీ కూడా ఇది మీ లైఫ్‌లోకి తీసుకురావాలి, వర్కౌట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే మాత్రం కొంత చేంజ్ అవ్వాలి. మీ థాట్స్ అనేవి మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి. సో, మీరేంటంటే ట్రాప్ అయిపోతున్నారు. సో, ఇలా ట్రాప్ అవ్వకూడదు. చేంజ్ అవ్వాలి. సో, మీలో చేంజెస్ అనేవి రావాలి. ఎప్పుడైతే మీలో చేంజెస్ వస్తాయో సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకి వస్తాయండి. ఈ లూప్‌లో మీరేంటంటే స్టక్ అయిపోయి ఉన్నారు కదా! ఈ లూప్‌ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది యాక్చువల్‌గా అయితే మీరు డిజర్వ్ చేసేదే కానీ మీలో కొంత క్లారిటీ లేకపోవడం, స్టబ్బార్న్‌గా ఉండడం సో, మీరు అంటే ఇప్పుడు ఏ పర్సన్‌లో అయితే చేంజ్ అయిపోయారో, ఇది ఏంటంటే పాజిటివ్ సైన్ కాదండి ఫస్ట్. సో, అందుకే ఇక్కడేంటంటే ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. బట్ వన్స్ మీరేంటంటే లేదు నేనిలా ఉండను. నేనేంటంటే చేంజ్ అవుతాను. నా వరకు నేను పాస్ట్‌లో ఎలా అయితే ట్రై చేశానో మళ్ళీ కూడా అదే విధంగా నేను ఉంటాను. ఒకవేళ ఛాన్స్ ఉంటే ట్రై చేస్తాను. లేకపోయినా సరే స్టిల్ నేనేంటంటే ఆ పర్సన్‌లా నెగెటివ్‌గా అయితే మాత్రం చేంజ్ అవ్వను. ఈ ప్రాసెస్‌లో నన్ను నేనేంటంటే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే మరికొంచెం మెచ్యూర్డ్‌గా, మరికొంచెం బెటర్‌గా చేంజ్ అవుతాను కానీ, ఇలా అయితే మాత్రం ఉండను. వేరే వ్యక్తులతో కంపేర్ చేసుకోవడం, ఇక్కడేంటంటే ఇది నాకే కావాలి అనే ఆ డెస్పరేషన్ కానీ, అది కాకుండా నేను న్యూట్రల్‌గా ఉంటాను అనేలాగా కానీ మీరు చేంజ్ అయితే స్లోగా సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి వస్తాయి. ఈవెన్ అంటే మీరొక థింగ్‌ని మిస్ చేసుకున్నా సరే అది కూడా మీకు దొరుకుతుందండి. సో, అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది ఫస్ట్ మీరు డిజర్వ్ చేస్తారు. కాకపోతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మొత్తానికి ఏదో ఒక రీజన్ వల్లైతే మిస్ అయిపోయింది. బట్ ఎలా మిస్ అయినా సరే ఇది మళ్ళీ దొరుకుతుంది. ఇది వర్కౌట్ అవుతుంది. కానీ మీలో చేంజెస్ రావాలి. మీలో చేంజ్ రానంత వరకు మీరు ఇప్పుడు ఎలా అయితే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారో ఇది మార్చుకోకపోతే మాత్రం అసలు ఇది ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. సో, కంప్లీట్‌గా మీ మీదే ఇది డిపెండ్ అయ్యింది అన్నట్టుగా మాత్రం నాకు అర్థమైంది. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్‌కి. సో, ఆల్రెడీ మీకెలా అనిపిస్తుందంటే, ఇంక ఇది మిస్ అయిపోయింది. వర్కౌట్ అవ్వదు. ఇంకా ఆల్‌మోస్ట్ అయిపోయింది. మనం చేసేదేం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా కష్టం. ఇది జరగదు. ఇది మారదు. ఇంకా ఇది ఇంతే. అలాంటి ఒక వేలో మీరు థింక్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎప్పటినుంచో ఇదే జరుగుతుంది. సో, మీరేంటంటే మరి అలా ఆలోచిస్తున్నప్పుడు ఎవరేం చేస్తారు? పోనీ అలా ఆలోచిస్తున్నారు ఓకే. దాని ప్రకారం మీరు చేస్తున్న పనులు ఫెయిర్‌గా ఉన్నాయా అంటే ఫెయిర్‌గా లేవండి. క్లియర్‌గా నేను చెప్తున్నాను కదా! మీరు చేస్తున్నవేంటంటే డిఫరెంట్‌గా ఉన్నాయి. ఆర్ ఎలా అయితే చేయకూడదో, ఎలా చేస్తే ఇది మీ దగ్గరికి రాదో అదే మీరు చేస్తున్నారు. సో, అంటే అది మిస్ అవుతుందండి. ఇక్కడేంటంటే మీలో ఆ క్లారిటీ కానీ, ఆ ఫెయిర్‌నెస్ కానీ లేదు. సో, మీరేం చేస్తారంటే ఫస్ట్ కొంచెం టైం తీసుకోండి. కొంత బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకొని మిమ్మల్ని మీరు మళ్ళీ కూడా రీసెట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ప్రయత్నం చేసినా ఓకే. ప్రయత్నం చేయకపోయినా పర్వాలేదండి. కానీ ఇలా ఉండి ఇలా ఆలోచించి, ఇలాంటి వేలో మీరేదైనా చేసినప్పుడేంటంటే, దీనివల్ల థింగ్స్ కాంప్లికేట్ అవుతాయి కానీ, మీరనుకున్నది మీరేంటంటే సాధించుకోలేరు. యూనివర్స్ కూడా ఒకటే చెప్తుంది. మీరు ఫెయిర్‌గానే ఉండాలి. ఫెయిర్‌గానే ట్రై చేయాలి. సో, ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది. ఛాన్స్ వస్తుంది కూడా. కాకపోతే ఇలా ఉన్నప్పుడు మాత్రం ఛాన్స్ అయితే రాదు. అది నేనే చెప్పేస్తున్నాను. సో, కొంచెం రెస్ట్ తీసుకోండి. కొంత టైం తీసుకోండి. అండ్ మిమ్మల్ని మీరేంటంటే కరెక్ట్‌గా సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు చేసే ప్రయత్నాల వల్ల మాత్రం ఇది వర్కౌట్ అవుతుంది. లేకపోతే మాత్రం మోస్ట్‌లీ ఇలానే ఉంటుంది. ఇక్కడ ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు. జస్ట్ మీ ఎండ్ నుంచి మీరు ఆలోచిస్తున్న విధానాన్ని మార్చుకునే ప్రయత్నం మాత్రం ఇప్పటి నుంచే చేయండి. ఎందుకంటే మీ ఆలోచనలు డిఫరెంట్‌గా ఉన్నాయండి. ఫస్ట్ ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే ఇది కష్టమే. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ క్లియర్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు.
మీరు మిస్ చేసుకుంది మీకు మళ్ళీ దొరుకుతుందా? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు మిస్ చేసుకుంది ఏదైనా కూడా అవ్వచ్చు. నేనిక్కడ పర్టిక్యులర్‌గా ఒక వస్తువు, లేకపోతే ఒక వ్యక్తి ఒక సిట్యుయేషన్‌లో ఏదో అన్నట్టుగా అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయట్లేదండి. ఎందుకంటే ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ బేసిస్‌లో చేస్తున్నాను. పర్టిక్యులర్‌గా వస్తువుల గురించయితే నేను పెద్దగా రీడింగ్స్‌లో ఎప్పుడూ ఏం చెప్పను. ఎందుకంటే అవి చెప్పడం కూడా కష్టము. బట్ ఆ బేసిస్‌లో మీరు రీడింగ్ చూడాలి అనుకుంటే అది మీ ఇష్టం. జస్ట్ బ్రీఫ్‌గా కన్క్లూజన్ కోసంలాగా చూడొచ్చు. సో, నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని ఐ మీన్ ఇప్పుడు ఏదైతే మిస్ చేసుకున్నారో అది 100% వర్కౌట్ అవుతుంది. అంటే ఎలా అయినా సరే అది మీరు సాధించుకుంటారు అనే కాన్ఫిడెన్స్ మీకుండేదండి. మొత్తానికి ఏంటంటే ఆ సిట్యుయేషన్‌కి మీరు బాగా అటాచ్ అయ్యారని చెప్పొచ్చు. దానివల్ల ఏంటంటే మీరు పాజిటివ్‌గానే ఉన్నారు. సో, పాజిటివ్‌గానే థింగ్స్ వర్కౌట్ అవుతాయని కూడా మీరు అనుకున్నారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అది చేంజ్ అయిపోయింది. సో, చేంజ్ అయిపోయిన తర్వాత కూడా మీరేంటంటే, వెంటనే అంటే లోగా ఫీల్ అవ్వడం కానీ, ఓకే. ఇది మిస్ అయిపోయింది. ఇలా జరిగిపోయిందేంటి అనుకోలేదు. స్లోగా అయినా సరే వర్కౌట్ అవుతుంది. స్లోగా అయినా సరే మీరు అనుకున్న విధంగా పాజిటివ్ చేంజెస్ వస్తాయని మీరు అనుకున్నారు కానీ, అంటే ఇంకా అదే లాస్టు ఇంకా మరి కష్టము అన్నట్టుగా మీకెప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే ఎక్కడో కానీ మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందండి. ఎక్కడో కానీ మీరేంటంటే అంత పాజిటివ్‌గా హోప్స్ పెట్టుకున్నారు. సో, మీరేంటంటే ట్రస్ట్ చేశారు. ప్రయత్నాలు మాత్రం చేశారండి. అంటే ఇది ఏదైతే మిస్ చేసుకున్నారో దీనికోసం మాత్రం చాలా సార్లు ప్రయత్నం చేశారండి. అంటే ఒక రిలేషన్‌షిప్‌లో మీరు చేయాల్సింది చేశారని చెప్పొచ్చు. రిలేషన్‌షిప్ కాకపోయినా సరే, మేబీ ఏదైనా ఒక ఆపర్చునిటీ అయినా సరే, దీనికోసం మళ్ళీ, మళ్ళీ చాలా సార్లు ట్రై చేసుంటారు. మొత్తానికి మీరేంటంటే, చాలా సార్లు ట్రై చేసి ఎగ్జాస్ట్ అయిపోయారు. ఇంక నా వల్ల కాదు. ఇంకా ఇది కంప్లీట్‌గా మనం ఏంటంటే, హోప్ విడిచిపెట్టేయడమే మంచిది. వర్కౌట్ అవ్వదు. సో, టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం. అంటే పోతే పోనీ అన్నట్టుగా ఇంకా మీ ఆలోచనలేంటంటే, ఆ విధంగా మారిపోయినట్టే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సార్లు ట్రై చేశారండి. ఒకసారి కాదు, చాలా సార్లు ట్రై చేశారు. విసిగిపోయారు. ఇంకా సైలెంట్ అయిపోయారు. బట్ ఎక్కడో కానీ మీలోన ఏంటంటే ఇది వర్కౌట్ అవ్వలేదు ఇది మిస్ చేసుకున్నారు అనేది ఎలా అయిపోయిందంటే, మీ ఇగోని పోక్ చేసినట్టు అయిపోయింది. నిజానికి మీరేంటంటే, మీది అనుకున్న దాని కోసం మీరిప్పుడు అంటే వెయిట్ చేస్తున్నారు, స్ట్రగుల్ తీసుకుంటున్నారు, ట్రై చేస్తున్నారు అని మీకు మీరు ఫీల్ అవుతున్నారు కానీ, బట్ రియాలిటీలో ఏంటంటే, ఇది మీ ఇగోని పోక్ చేసిందండి. అంటే లైక్ ట్రిగ్గర్ అయ్యారన్నమాట మీరు. ఎందుకంటే, ఇప్పుడు ఇది వర్కౌట్ అవుతది. సో, వర్కౌట్ అవ్వాల్సింది అనుకున్న విధంగా అవ్వలేదు. సో, అవ్వకపోయినా సరే మీరేంటంటే, మళ్ళీ మళ్ళీ ట్రై చేశారు. అప్పుడైనా అవ్వాలి కదా! అప్పుడు కూడా అవ్వలేదు. సో, అందుకే మీకేంటంటే, ఇది నాకెందుకు వర్కౌట్ అవ్వదు? ఎలా అవ్వదో నేను చూస్తాను. సో, నేనేంటంటే, ఇది డిజర్వ్ చేస్తాను. సో, నేనెలా అయినా సరే దీని కోసం స్టాండ్ తీసుకుంటాను అని మీరేంటంటే, ఇప్పుడు గూడా ఎగ్జాస్ట్ అయిపోయి గివ్ అప్ చేసేసారు కానీ ఒక పాయింట్‌లో మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ ఎక్కడో కానీ ఇది వర్కౌట్ అవ్వాలని మీకుంది. కాకపోతే దీన్ని మీరేంటంటే ఇగోలాగా అయితే ఏం ఫీల్ అవ్వట్లేదు. మీరెలా అనుకుంటున్నారంటే నేను ట్రై చేశాను కాబట్టి నేను డిజర్వ్ చేస్తాను. నేనేంటంటే ఎలా అయినా దీనికోసం స్టాండ్ తీసుకుంటాను. సో, నాకు ఇది ఇంపార్టెంటు అని అలా అనుకుంటున్నారు. బట్ ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీరు వ్యక్తులతో ఫైట్ చేయడం కానీ, ఆర్గ్యూ చేయడం కానీ, కొన్ని కాంప్లికేషన్స్ ఫేస్ చేయడం కానీ, థింగ్స్ ఏంటంటే ఛాలెంజింగ్‌గా ఉండడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. ఇక్కడ అంటే ఎక్కడ చూసినా సరే మీకు ఏది పాజిటివ్‌గా అనిపించట్లేదు. ఏది పాజిటివ్‌గా జరగట్లేదు. అలా అని చెప్పి మీరేంటంటే ఈ విషయంలో ఎవరి మాట వినడానికి కూడా రెడీగా లేరు. మిమ్మల్ని మీరు చేంజ్ కూడా చేసుకోవాలనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఇది ఇలా మిస్ అవ్వడం కానీ, ఇలా జరగడం కానీ ఫస్ట్ మీరు డిజర్వ్ చేయరని మీరు ఫీల్ అవుతున్నారు. దీనికోసం చాలా ట్రై చేశారు కాబట్టి ఇప్పుడు గివ్ అప్ చేయాలి అని అనుకోవట్లేదు. ఎక్కడో కానీ తప్పట్లేదు కానీ, బట్ స్టిల్ ఎందుకో కానీ మీరు అలా నార్మల్ అవ్వలేకపోతున్నారు కాబట్టి, ఆ టైంకి సైలెంట్ అవుతున్నా మళ్ళీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ ట్రై చేస్తున్నారు. ఇదేంటంటే రిపీటెడ్‌గా జరుగుతుందండి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు ఈ సిట్యుయేషన్‌లో నిజానికి ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఎక్కడా కూడా మీరేంటంటే, ఎదుటి వ్యక్తులు ఎందుకు చెప్తున్నారు, పరిస్థితి ఎలా మారుతుంది అని ఇది చూడట్లేదు. ఇది మిస్ అయిపోయారు కాబట్టి ఇది కావాలి అనే
ఆ ఫీలింగ్‌తోనే మీరు ట్రై చేస్తున్నారు. అంటే ఇక్కడ ఆ మస్కులినిటీ అనేది మిమ్మల్ని అలా కంట్రోల్ చేస్తుందండి. సో, బేసిక్‌గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మీరు ఎలా అయినా సరే ఇది సాధించుకునే వరకైతే గివ్ అప్ చెయ్యరు. ట్రై చేస్తూనే ఉంటారు. సో, ఇది మిస్ అయిపోయింది అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. ఇక్కడ న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి అంటే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది వర్కౌట్ అవుతుంది కానీ, వర్కౌట్ అయిన తర్వాత కూడా మీరు జాగ్రత్తగానే ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ కూడా మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మీరు అనుకోవచ్చు ఎంత ఫైట్ చేసి, ఎంత స్ట్రగుల్ తీసుకొని ఇలా చేసిన తర్వాత వన్స్ అది సెట్ అయితే అంటే మళ్ళీ అలా జరగకుండా నేను చూసుకుంటాను అని. బట్ అది మీ చేతుల్లో లేదు. సో, ఇక్కడ న్యూ బిగినింగ్స్‌కయితే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు మిస్ చేసుకుందైతే మీకు మళ్ళీ దొరుకుతుంది. అందులో నో డౌట్. కాకపోతే మీరిప్పుడు ఏ ఎనర్జీ అయితే క్యారీ చేస్తున్నారో ఇలా మాత్రం ఆ సిట్యుయేషన్‌ని డీల్ చేయకూడదు ఫ్యూచర్‌లో. వన్స్ ఇది సెట్ అయిన తర్వాత మాత్రం మీ ఆలోచనలు డిఫరెంట్‌గా ఉండాలండి. మీరు ఇలానే ఉంటే మాత్రం మళ్ళీ కూడా మిస్ అవుతుంది. మీలోనేంటంటే ఆ జెంటిల్‌నెస్ కానీ, ఆ కామ్‌నెస్ కానీ కనిపించాలండి. అంటే ఒక వ్యక్తి అయితే ఖచ్చితంగా మీరు అలానే ఉండాలి. ఈవెన్ ఒక ఆపర్చునిటీ అయినా సరే, ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత దీనికి మీరేంటంటే సరెండర్ అవ్వాల్సుంటుంది. ఈ ఆపర్చునిటీ మీకు సరెండర్ అవ్వదు. సో, అలాంటి పరిస్థితండి. అందుకే మీరేంటంటే ఇప్పుడు ఎలా ట్రై చేసినా, ఇప్పుడు ఎలా ఫైట్ చేసినా, ఇప్పుడు ఎలాంటి డిఫరెన్సెస్ ఫేస్ చేస్తున్నా, అప్పుడు మాత్రం ఇలా ఉంటే కుదరదు. మీలో మార్పులు రావాలి. అంటే ఈ రీడింగ్‌లోనేంటంటే ఖచ్చితంగా మిస్ చేసుకుందైతే దొరుకుతుంది. అందులో నో డౌట్. కాకపోతే దొరికిన తర్వాత మీకెలాంటి డౌటొస్తదంటే, ఇంత ఫైట్ చేశాను, ఇంత స్ట్రగుల్ తీసుకున్నాను, ఇదేంటి ఎలా ఉంది? సో, అంటే ఇదసలు వర్తీయేనా? అప్పుడు నేను వర్తీ అనుకున్నాను. బట్ ఇప్పుడేంటి ఎలా ఉంది అని అనిపిస్తది. అంటే ఒకవేళ వస్తువే అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యాక్చువల్‌గా ఇది వస్తువుకి సంబంధించిన రీడింగ్ కాదు కానీ, బట్ వస్తువు దొరికినా సరే మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కువ రోజులుండదు. ఎందుకో గాని ఆ వస్తువు మీ దగ్గర ఉన్నప్పుడేంటంటే మీరు అంత గుడ్‌గా ఏం ఫీల్ అవ్వరు. సో, అంటే మళ్ళీ దాని ప్రకారం మీ మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకోవాలి. దాని పర్పస్‌ని కరెక్ట్‌గా మీరేంటంటే యుటిలైజ్ చేసుకోవాల్సుంటుంది. మొత్తానికి అంటే మీ రీడింగ్ ఎలా ఉందంటే వర్కౌట్ అవుతుంది. ఈ ప్రాసెస్‌లో చాలా స్ట్రగులు ఉంటుంది. ఇంకా అంటే కొంత ఫైట్స్, డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. బట్ ఏది ఏమైనా ఇది కావాలి. ఇది ఎలా అయినా వర్కౌట్ చేసుకుంటాను అని నేను అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాను అని మీరు అలా ఉండి ఒకవేళ ప్రయత్నం చేస్తే కష్టమైనా సరే దొరుకుతుంది. వర్కౌట్ అవుతుంది. బట్ వర్కౌట్ అయిన తర్వాతగా మీ ఆలోచనలు కానీ, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే కానీ డిఫరెంట్‌గా ఉండాలి. అలా డిఫరెంట్‌గా ఉంటే ఆ కామ్‌నెస్ అంటే మీలో ఆ ఫెమినైన్ సైడ్‌తో కానీ సిట్యుయేషన్స్‌ని కానీ ఆపరేట్ చేస్తే ఖచ్చితంగా దీన్ని మీరు హోల్డ్ చేయగలుగుతారు. ఇది వర్తీ కూడా అవుతుంది. లేకపోతే మాత్రం అసలు అంటే ఇది మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదండి. అక్కడి వరకైతే నేను క్లారిటీ ఇవ్వగలను. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఇదేంటంటే అంటే మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. మీరేంటంటే చేంజ్ చేసుకోలేకపోతున్నారు. మీకెక్కడో కానీ అంటే ఇది ఎలా అయినా సాధించాలి అనేది ఇప్పుడు ఎక్కువైపోయింది. బట్ వన్స్ ఇది సాధించిన తర్వాత దీన్ని డీల్ చేయడం అనేది మీరనుకున్నంత ఈజీగా మాత్రం ఉండదు. అక్కడి వరకైతే నేను క్లియర్‌గా చెప్పగలను. సో, అసలు అందుకే ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నాకు తెలిసి ఇది మీ లైఫ్‌లోకి వచ్చింది అంటే, దీనికి మీరు పే చేసిన ప్రైస్ అనేది చాలా ఎక్కువనే చెప్పాలండి. మీ లైఫ్‌లో అంటే మీరు ఎంతో కష్టపడిన తర్వాత ఆర్ ఏదో జరిగిన తర్వాత ఇలాంటి ఒక ఆపర్చునిటీ అనేది మీకు వచ్చింది. సో, వచ్చిన దానికి మీరేంటంటే చాలా హ్యాపీగా, చాలా గ్రేట్‌ఫుల్‌గానే ఫీల్ అయ్యారు. బట్ ఇది ఎప్పుడైతే మిస్ అయిందో అంటే ఎలా అనిపించిందంటే మొత్తం అంతా వేస్ట్ అయిపోయింది. అంటే మీరనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదు. సో, ఆ పెయిన్ అనేది మీరు రియల్‌గా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే ఇది మీ లైఫ్‌లోకి అంత ఈజీగా రాలేదు. దీనికి మీరేంటంటే పే చేసిన ప్రైస్ కానీ, యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేసిన వే కానీ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా మీరేంటంటే చాలా స్ట్రగుల్ అయితే తీసేసుకున్నారు. సో, ఆ తర్వాతొచ్చింది. బట్ ఇలా జరిగిపోయింది. ఇప్పుడు కూడా ఏంటంటే ఇది వర్కౌట్ అవుతదండి. నేనే చెప్తున్నాను కదా! ఎలా అయినా సరే మళ్ళీ ఈ ఛాన్స్ అయితే మీకు వస్తుంది. మీరు వర్కౌట్ చేసుకుంటారు. టైం అయితే రాలేదు. టైం అనేది వస్తుంది. మీరేంటంటే తొందర పడిపోయినా, ఈ టైంలో ఏదో చేసేసినా, ఆ టైం రానిది ఇది సెట్ కాదు. బట్ ఈ గ్యాప్‌లోనేంటంటే మీరు ఇది ఎలా హోల్డ్ చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? సో, దీని ప్రకారం అంటే మీరు ఇంకా ఎలా చేంజ్ అవ్వాలి అని ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకోండి. ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి ఫ్యాక్ట్స్ ఏంటో కూడా తెలుసుకోండి. ఎందుకంటే ప్రతిసారి కూడా ఒక సిట్యుయేషన్ మనం అనుకున్నట్టుగా ఉండదు.
అలా ఉండకపోవడానికి అసలు కారణం ఏంటి అనేది మనం తెలుసుకోవాలండి. మనం చూసే ప్రతిదీ నిజం అవ్వాలని రూల్ లేదు. ఆర్ మనం విన్నదంతా కూడా నిజం అవ్వాలని రూల్ లేదు. ఫ్యాక్ట్స్ అనేవి ఎప్పుడూ డిఫరెంట్ గానే ఉంటాయి. అవి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటారో దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తది. మీ పరిస్థితి కూడా అంతే. ఫ్యాక్ట్స్ అనేవి మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని దాని ప్రకారం మీరు కూడా ఏంటంటే ఎంతో కొంత చేంజ్ అవ్వాలి. వన్స్ అలా చేంజ్ అయిన తర్వాత అది మీరు అనుకున్న విధంగా సాధించుకున్న తర్వాత దాన్ని హోల్డ్ చేయగలుగుతారు. దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. లేకపోతే ఒకసారి అలా జరిగినప్పుడు ఇంకొకసారి మళ్ళీ జరగదని గ్యారంటీ లేదు. మీ పరిస్థితి కూడా అంతే. సో, టైమ్ అయితే వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. ఆల్రెడీ టైమ్ స్టార్ట్ అయినట్టుంది కొంతమందికి. ఇంకొంతమందికి మేబీ స్టార్ట్ అవ్వచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఇది వర్కౌట్ అవుతుందండి. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ కానీ చూస్తున్నట్టయితే అంత సింపుల్‌గా లేదు కానీ, బట్ స్టిల్ ఇది వర్కౌట్ అయ్యే సిట్యుయేషనే. అంటే మీరు వర్రీ అవ్వాల్సింది ఇది దొరుకుతుందా లేదా? ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని కాదు. ఆ తర్వాత ఎలా ఏంటి? ఎలా డీల్ చేయాలి అనేది ఇప్పటి నుంచి మీరేంటంటే కరెక్ట్‌గా ఆలోచించుకోవడం బెటర్. ఎందుకంటే అదే అసలైన ఛాలెంజ్ అండి. ఇదైతే ఏం కాదు. జస్ట్ మీరేంటంటే ఈ ఫేజ్‌లో ఇలా స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు కానీ టైమ్ వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. అప్పుడు మీకే తెలుస్తుంది. సో, ఇఫ్ ఆల్రెడీ కొంతమందికి మూవ్‌మెంట్ స్టార్ట్ అయితే మేబీ ఒక 1 మంత్‌లోనే చేంజెస్ చూడొచ్చు. లేకపోతే టైమ్‌తో పాటు ఇంకొంతమందికి డిఫరెంట్‌గా కూడా ఉండొచ్చు. ఏది ఏమైనా సరే ఇదేంటంటే నేను చెప్తున్నాను కదండీ! మీరనుకున్న దానికంటే కూడా బెటర్‌గా మీకు ఛాన్స్ ఉంది. కాకపోతే తర్వాత పరిస్థితులు మాత్రం చూసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంత ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. అందుకే చెప్తున్నాను. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఐలైట్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరు మిస్ చేసుకుంది మీకు దొరుకుతుందా లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఇప్పుడు ఏదైతే ఈ సిట్యుయేషన్ ఉందో, అంటే ఏదైతే మిస్ చేసుకున్నారో, దాని మీద చాలా హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మీరు పెట్టుకున్న దానికి అది అలానే వర్కౌట్ అయింది. మీకు సాటిస్ఫాక్షన్ దొరికింది. మీరేంటంటే ఒక సర్టెన్ పీరియడ్ వరకు కూడా హ్యాపీగానే ఉన్నారు. మొత్తానికి మీ లైఫ్‌లోనేంటంటే ఇది అంటే మీకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చిందని చెప్పొచ్చండి. బట్ స్లోగా మీరేంటంటే ఇది మిస్ చేసుకుంటున్నారు అని మీకైతే అర్థమైంది. ఎక్కడో కానీ చేంజెస్ అనేవి నోటీస్ చేయడం స్టార్ట్ చేశారు. అలా మీకేంటంటే డిసప్పాయింట్‌మెంట్ కూడా స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే ఇది వర్కౌట్ అయింది. ఫస్ట్ అయితే అంతా మంచిగానే ఉంది. ఇది ఒక ఆపర్చునిటీ అవ్వచ్చు, రిలేషన్‌షిప్ అవ్వచ్చు, ఇంకేదైనా కూడా అవ్వచ్చండి. మొత్తానికి మీరైతే మాత్రం చాలా సాటిస్ఫై అయ్యారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ చాలా లక్కీ లాగా కూడా మీరు అనుకున్నారు. కాకపోతే స్లోగా చేంజెస్ అయితే రావడం స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే చేంజెస్ రావడం స్టార్ట్ అయిందో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇది మిస్ చేసుకున్నారో చాలా డిసప్పాయింట్ అయ్యారండి. చాలా పెయిన్ తీసుకున్నారు. అంటే ఇది మీకు చాలా కష్టమైందనే చెప్పాలి. ఆఫ్‌కోర్స్ మీరేంటంటే ఇంకా అంటే ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ కూడా చేయడం స్టార్ట్ చేశారండి. నిజానికి ఇది మీకు చాలా కష్టమైనా సరే మిమ్మల్ని మీరు ఎక్కడో కానీ పుష్ చేసుకోవడం కానీ, అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్న ఆ పెయిన్ అనేది రియల్‌గా తెలుస్తున్నా సరే స్టిల్ అంటే ఇదే రియాలిటీ అన్నట్టుగా అంటే ఎక్కడో కానీ మీరేంటంటే యాక్సెప్ట్ చేస్తూ మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేసినట్టే నాకైతే అనిపిస్తుంది. బట్ ఇప్పుడు మీకేంటంటే ఇదంత ఈజీ కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అంటే దీనికి బాగా కనెక్ట్ అయ్యారండి. అంటే ఇది ఎందుకో గాని ఒక ఎమోషనల్ అటాచ్‌మెంట్ లాగా నాకనిపిస్తుంది. ఒక వస్తువుతోనైనా సరే మనం ఏంటంటే బాగా అటాచ్ అయిపోవచ్చు. ఆర్ మనం ఏంటంటే ఒక ఆపర్చునిటీకైనా బాగా అటాచ్ అయిపోవచ్చు. దాని గురించి చాలా మందేంటంటే రాత్రి పగలు కలలు కంటుంటారు. దానికోసం అని చెప్పి చాలా రీసెర్చ్ చేస్తుంటారు. అంటే ఇంకా అది వాళ్ళ లైఫ్‌లో ఒక పార్ట్‌గా వాళ్ళు కన్సిడర్ చేస్తుంటారండి. అలా కన్సిడర్ చేసేవాళ్ళు చాలా మందున్నారు. సో, బేసిక్‌గా ఇది ఏదైతే మీరు మిస్ చేసుకున్నారో, ఇది మాత్రం మీకు చాలా కష్టం అని అనిపించింది. బట్ మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకున్నారు. అండ్ చాలా వరకు చేంజ్ అవ్వడానికి కూడా ట్రై చేశారు. ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. అంటే నార్మల్ అవుతున్నట్టే ఫీల్ అయ్యారు. కానీ మీరేంటంటే నార్మల్ అవ్వలేదు. ఇప్పటికి కూడా మీ ఆలోచనలు అక్కడే ఉన్నాయి.
కాకపోతే ఇదేంటంటే ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. ఇది అంటే మీరు మార్చుకోలేకపోతున్నారు. మీకు మాత్రమే తెలుస్తుంది ఎంత కష్టమో. ఈవెన్ ఇక్కడ మీరు ఎవరినైనా సపోర్ట్ అడిగినా సరే, వాళ్ళేంటంటే తిరిగి మీకే ఏదో చెప్పేసి కన్విన్స్ చేసేస్తున్నారు కానీ, మీకు ఆ విధంగా ఎవరు సపోర్ట్ చేయడం కానీ, మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం కానీ, అలాంటివి ఏం జరగట్లేదండి. సో, మీరేంటంటే చాలా లోగా ఫీల్ అవుతున్నారు. స్టక్ అయిపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కాకపోతే మనసులో మాత్రం ఇది వర్కౌట్ అయితే బావుంటుంది అనే ఒక కోరిక తప్ప, ఎవరికీ ఏది చెప్పుకోలేని పరిస్థితి, ఏది చేయలేని పరిస్థితుల్లో మీరున్నట్టున్నారు. ఎందుకంటే ఇది మిస్ అయిపోయిన తర్వాత మీకు ప్రయత్నాలు చేయాలి అనిపించింది. కాకపోతే అంటే మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడమే ఈజీ అనిపించిందండి. మేబీ ప్రయత్నాలు చేసుంటారు. వర్కౌట్ అవ్వకపోవడంతోనైనా సరే మీకేంటంటే ఎలా అనిపించిందంటే దీనికోసం ప్రయత్నం చేయడం కంటే కూడా మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకుంటే, మిమ్మల్ని మీరు మార్చుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది కదా! సో, అలానే మీరు ట్రై చేశారు. సో, ఇలా ఎప్పుడైతే ట్రై చేశారో ఇది వర్కౌట్ అవ్వలేదండి. ఈవెన్ మీరేంటంటే ఈ ప్రాసెస్‌లో డిస్ట్రాక్ట్ అవ్వడానికి కూడా చూసినట్టున్నారు కానీ, అది వర్కౌట్ అవ్వలేదు. చెప్తున్నాను కదా! ఇది ఎలా అయిపోయిందంటే, మిమ్మల్ని ఎప్పుడు పడితే అప్పుడే ట్రబుల్ చేస్తుంది. మీరు మర్చిపోయి ప్రశాంతంగా ఉందామన్నా సరే, ఏదో ఒక రకంగా అది గుర్తొస్తుంది. ఏదో ఒక రకంగా యూనివర్స్ మీకు గుర్తు చేస్తుంది. సో, అలా ఎందుకు గుర్తు చేస్తుందంటే, యూనివర్స్ వేలో సైన్ ఒకటేనండి. ఇది మీరేంటంటే మిస్ అవ్వలేదు. టెంపరరీగా ఇలా ఉంది కానీ, ఇది 100% వర్కౌట్ అవుతుంది. మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయని చెప్పి గుర్తు చేయడానికే ఇలాంటివన్నీ చేస్తుంది. సో, డెఫినెట్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇది చాలా పాజిటివ్ రీడింగ్ అండి. 100% కూడా మీరు మిస్ చేసుకుందైతే మీకు దొరుకుతుంది. దొరికిన తర్వాత ఖచ్చితంగా మీరేంటంటే హ్యాపీగా ఉంటారు. మీ లైఫ్‌లో మీరేంటంటే అన్నీ ఉన్నాయి. బట్ ఈ ఒక్కటే ఇలా జరిగింది అని ఫీల్ అయితే మాత్రం ఇది కూడా దొరుకుతుంది. దీనివల్ల కూడా మీరేంటంటే హ్యాపీగా ఉంటారు. అంటే నేను చెప్తున్నాను కదా! ఇప్పటికైతే మీకెవరు సపోర్ట్ చేయరు. ఇప్పటికైతే మీరు ఎవరిని సపోర్ట్ చేయమని అడగడం కూడా వేస్టే. అలా అని చెప్పి మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతున్నారు. మీ మనసులో ఉన్నది కూడా చెప్పుకోలేకపోతున్నారండి. అంటే ఎవరితో చెప్పుకుంటారు? ఏం చెప్పుకుంటారు? అంటే చెప్పుకుంటే వినొచ్చు కానీ, చెప్పాను కదా! విన్న వాళ్ళేంటంటే తిరిగి నెగెటివ్‌గా మీకు ఆన్సర్స్ చెప్తున్నారు. సో, దానివల్ల ఏంటంటే మీరు సైలెంట్‌గా ఉంటున్నారు. దానివల్ల ఏంటంటే ఇది మీకు చాలా బర్డెన్‌లా అనిపిస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు. ఈవెన్ అంటే ఈ ఒక్కటి మిస్ చేసుకోవడం కాదు కానీ, దేని మీద ఫోకస్ లేదండి మీకు. అంటే ఏం జరుగుతుంది? డేస్ ఎలా పాస్ అవుతున్నాయి? లైఫ్ ఎలా ఉంది? అనేది కూడా మీరేంటంటే రియలైజ్ అవ్వట్లేదు. ఎప్పుడు మీకేంటంటే ఇదే గుర్తొస్తుంది రాత్రి పగలు. ఇది ఆపర్చునిటీ అవ్వచ్చు, ఒక పర్సన్ అవ్వచ్చు, ఏదైనా సరే ఎందుకో కానీ ఇది మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందండి. దాని ఎనర్జీ అనేది అంత స్ట్రాంగ్‌గా ఉంది. మీరు అంతలా దానికి అటాచ్ అయిపోయారు. సో, అంటే ఇబ్బంది పడుతున్నారు తెలుస్తుంది నాకు మీ కార్డ్స్ చూస్తుంటే. బట్ ఖచ్చితంగా నేనైతే ఒకటే చెప్తాను. ఫ్యూ మంత్స్‌లో అయితే ఇది వర్కౌట్ అవుతుందండి. ఇది మీరు ఏదైతే మిస్ చేసుకున్నారో మీకు దొరుకుతుందనే చెప్తాను. కాకపోతే వెంటనే జరగదు. కొంచెం టైం పడుతుంది. బట్ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో, నాకు తెలిసి ఈరోజు ఆల్‌మోస్ట్ అన్ని రీడింగ్స్ కూడా కొంతవరకు పాజిటివ్‌గానే వచ్చాయి. బట్ అందరికంటే చాలా ఎక్కువ పాజిటివ్‌గా ఉన్న రీడింగ్ అయితే మీదే అని చెప్పాలి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో డౌట్ లేదండి. 100% దొరుకుతుంది అని యూనివర్స్ ఏంటంటే అష్యూరెన్స్ ఇస్తుంది. సో, అలాంటప్పుడు మీరేంటంటే ఇక్కడ ఎవరితో ఏదో చెప్పుకోవాలేమో, ఎవరైనా మీకు సపోర్ట్ చేయాలేమో ఆర్ మీరేంటంటే ఇలానే ఉంటారేమో అలాంటి ఆలోచనలేంటంటే మానేసుకోండి. ఎందుకంటే ఈ రీడింగ్ ఎలా అనిపిస్తుందంటే మీకేదో ధైర్యం చెప్తున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, మేబీ అంటే మీరు లోగా ఫీల్ అవుతున్నారు కాబట్టి యూనివర్స్ సైన్స్ ప్రకారం ఇలా మీకేంటంటే ఆ పాజిటివిటీ అయితే ఇస్తుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇది మీ వల్ల అవుతుంది. మీరు చేయగలరు. మీకేదైనా ఛాన్స్ ఉంటే మీరు ప్రయత్నాలు చేయండి. మరి సైలెంట్‌గా ఉండొద్దు. అలా అని చెప్పి ఇక్కడ ఇంకొకరి హెల్ప్, సపోర్ట్ అంటే అవసరం. సో, వాళ్ళు చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది. అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మీకేదైనా ఛాన్స్ ఉంటే మీ కాన్ఫిడెన్స్‌తో మీరు చేయండి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని ఏదైనా చేయండి. వేరే వ్యక్తుల్ని ట్రస్ట్ చేసుకొని కానీ మీరిది చెయ్యాలి అనుకుంటే మాత్రం కష్టమైపోతుంది. ఎందుకంటే కొన్ని సార్లు వేరే వ్యక్తులకి అన్నీ తెలుస్తాయి అనుకుంటాం కానీ వాళ్ళకేం తెలీదండి. మనకే అన్నీ తెలుస్తాయి. మనకి తెలియంది వాళ్ళకి తెలుస్తుంది అంటే అది వర్కౌట్ అయిపోతుంది అంటే ఏదో రేర్ కేస్‌లో అలా జరగొచ్చు కానీ బట్ ప్రతిసారి కూడా అలా ఏం ఉండదండి. సో, మీరేంటంటే ఇక్కడ వేరే వ్యక్తుల్ని అడగడం మానేసి, మీకు ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి, మీ బ్రెయిన్‌ని మీరు యూజ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నుంచి ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, మిమ్మల్ని మీరు ఈజీగా కన్విన్స్ చేసుకుంటే ఈజీగా అంటే అన్నీ జరిగిపోతాయి అని అనుకోని ఇలా ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన మార్చుకోవాలండి. కష్టమైనా, ఇబ్బందిగా ఉన్నా మీరే ప్రయత్నం చేయాలి. సో, చేస్తే యూనివర్స్ ఏంటంటే
డెఫినిట్‌గా మీ సిన్సియారిటీని కూడా నోటీస్ చేస్తుంది. ఆఫ్‌కోర్స్ ఇది డిజర్వ్‌డే. కాకపోతే మీ వైపు నుంచి కూడా సిన్సియారిటీ ఉంది అని మీరు ప్రూవ్ చేసుకుంటే ఇంకా తొందరగా జరుగుతుంది. సో దట్ మీరు కూడా ఏంటంటే ఇక్కడ ఇంతలాగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఆలోచించండి. మీ వైపు నుంచి మీకు ఛాన్స్ ఉన్నంత వరకు ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకోండి. లేకపోతే సైలెంట్‌గా ఉండండి. బట్ వేరే వ్యక్తుల్ని మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు. దానివల్ల మీరు ఎలా కూడా బెనిఫిట్ అవ్వరు. ఒకవేళ ఇన్వాల్వ్ చేసినా వాళ్ళు నెగెటివ్‌గా చెప్తున్నప్పుడు అట్‌లీస్ట్ అదైనా సరే మీరు తీసుకోకుండా మీ ఆలోచనలు మీకున్న కాన్ఫిడెన్స్‌తో మీరు ప్రయత్నాలైతే చేయండి. దానివల్ల మీరు ఇంకా ఎంతో కొంత బెనిఫిట్ అవుతారు కానీ, ఇక్కడ అంటే వేరే వ్యక్తుల మీద కంప్లీట్‌గా డిపెండ్ అయిపోతే మాత్రం వేస్టు. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, నేను చెప్తున్నాను కదండీ! ఈ సిట్యుయేషన్ గురించి మీకు ఫుల్‌గా తెలుసు. మీరు అంటే ఏం మిస్ చేసుకున్నారు? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అన్నీ తెలుసు. తెలిసినా సరే ఎందుకో మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. ఆర్ ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయాలని చూస్తున్నారు. బట్ మీ వల్ల అవ్వట్లేదు. క్లియర్‌గా ఎడ్జ్‌కైతే వచ్చేస్తున్నారు. వచ్చేసినా సరే మీకెలా అనిపిస్తుందంటే, ఇంక ఇంతే అని అనిపిస్తుంది. అంటే మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారండి. ముందుకు వెళ్ళినా ఇలానే ఉంటుంది అనే ఫీలింగ్ అన్నమాట మీది. అదేదో అంటే ఇంకా మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడమే ఈజీ అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు. బట్ డీప్‌గా కానీ ఆలోచిస్తే మీకు తెలుసండి. ఇది మీరు డిజర్వ్ చేస్తారు. ఇది మీ లైఫ్‌లో ఉండాల్సిందే అని. బట్ చెప్తున్నాను కదా! అలా అనుకునే దానికంటే కన్విన్స్ చేసుకోవడం ఈజీ కదా! కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మీరు సాధించుకోవాలి అనుకుంటే సాధించుకోగలరండి. ఇది మళ్ళీ మీ జీవితంలోకి వస్తుంది. కాకపోతే మిమ్మల్ని మీరు అలా ట్రస్ట్ చేయట్లేదు. మీ మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. మీకు అంటే అలా ఉండాలి అనిపించట్లేదు. అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లము. సో, మేబీ అలాంటి ఒక కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవడం కోసమే వేరే వ్యక్తుల్ని అడగడం కానీ, వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కానీ చేస్తున్నారు. బట్ వాళ్ళేం చేస్తున్నారంటే, తిరిగి మీ కాన్ఫిడెన్స్‌ని తగ్గించేస్తున్నారు. వాళ్ళ మాటలతో, వాళ్ళు చేసే పనులతో. సో, అందుకే నేనిక్కడ ఒకటే చెప్తాను. మీరు చెయ్యాలి అనుకుంటే చెయ్యండి. ఎడ్జ్‌కొచ్చేసారు. సో, ఇలానే ఉంటుంది అనుకోని మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడానికి చూడొద్దు. ఎందుకంటే అది ఈజీ అని అనుకోవచ్చు మీరు. ఆర్ షార్ట్ కట్ అనుకోవచ్చు కానీ, దానివల్ల మీరేంటంటే మిస్ అయిపోతారండి. మీరు డిజర్వ్ చేసేది మీకు దొరకదు. సో, అందుకే అలా ఆలోచించకుండా మిమ్మల్ని మీరు అంత ఈజీగా కన్విన్స్ చేసుకోకుండా మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇదైతే వర్కౌట్ అవుతుంది. అందులో మీరేంటంటే డౌట్ అయితే పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. సో, నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.